యెషయా గ్రంథం 52వ అధ్యాయం 1-2 వచనాలు మనం చదువుకున్నాం. సియోను లెమ్ము లెమ్ము నీ బలమును ధరించుకొను అని. స్తోత్రాలు దేవునికి గట్టిగా హల్లెలూయా. దేవుడు తన ప్రజలను దీవెనకరంగా ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా ఉండాలని దేవుడు ఎప్పుడు కోరుకునే దేవుడు. ఈ మధ్యాహ్న కాలం మనం కలిగి ఉన్న దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు తన ప్రజలైన వారిని ఎప్పుడు దీవించాలని ఆశీర్వదించాలని ఎప్పుడు కోరుకునే దేవుడిని మధ్యాహ్న కాలం మనం కలిగి ఉన్నాం. స్తోత్రాలు లేదా హల్లెలూయా. తన ప్రజలైన వారు దీవెనకరంగా ఉండాలని కోరుకుంటున్న దేవుడు ఒకవేళ తన ప్రజలు అలాగూ లేనప్పుడు, దీవెనకరమైన పరిస్థితులకు వారు లేనప్పుడు, ఆశీర్వాదానికి యోగ్యులుగా వారు లేనప్పుడు వారిని మాట్లాడి వారిని దర్శించి తన వాక్కును పంపించి తిరిగి ఆశీర్వాదానికి యోగ్యులుగా మార్చగలిగిన దేవుడు కూడా మనం కలిగి ఉన్నాం. ఎందుకంటే ఒక్కసారి అనేక విషయాలు మనం తప్పిపోతున్నప్పుడు, దేవునికి దూరం అవుతున్నప్పుడు తన వాక్కును దేవుడు పంపించి సరిచేసి ఆశీర్వాదానికి యోగ్యులుగా మార్చే దేవుడు అని. అందుకనే ఇక్కడ కూడా ఇశ్రాయేలీయులకు రాయబడిన మాట ఏంటంటే, సియోను లెమ్ము లెమ్ము నీ బలమును ధరించుకొను అనే మాటను మనం చదువుకున్నాం. చూడండి, ఒక వ్యక్తి పడుకొని ఉన్నాడు. మామూలుగా పడుకున్న వ్యక్తిని, అంటే రెస్ట్ తీసుకున్న బాగా మత్తులో ఉన్నవాడు కాక క్యాజువల్ గా పడుకున్న వ్యక్తిని అబ్బాయి లెగరా అంటే సరిపోదు కదా, ఆ స్వరం సరిపోదు. అలా కాకుండా నైట్ డ్యూటీ చేసి 2 పళ్ళాలు పెరుగన్నం ఫుల్గా గట్టిగా తిన్న వ్యక్తిని లే అంటే లెగడు. ఆ రైతు సాగు కుర్రోడికి చెప్పు చెప్పాలి, కొన్ని స్వరం పెంచాలి, కొన్ని చేయి కూడా ఆడితే అంటే లెగిస్తాడు. అవును కదా, ఎందుకంటే మత్తులో ఉన్నాడు, ఎందుకంటే లెగలేని స్థితిలో ఉన్నాడు. కాబట్టి ఆ వ్యక్తికి స్వరం పెంచాలి, గట్టిగా మాట్లాడే లెగు లెగు అని. అలాగే దేవుని ప్రజలు లెగలేనప్పుడు దేవుడు తన వాక్కును పంపించి చెప్పే మాట అంటే, లెమ్ము లెమ్ము నీ బలమును ధరించుకొను. స్తోత్రాలు చెప్పాలి, చెప్పాలి. దేవుని ప్రజలారా, ఈ దినాల్లో క్రైస్తవ సంఘాల్లో దేవుని ప్రజల జీవితాల్లో ఆశీర్వాదాలు పొందుకోవలసినంతగా పొందుకోలేకపోవడానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే, సోమరితనముతో కూడిన ఆత్మ క్రైస్తవ సంఘాల్లో, క్రైస్తవ కుటుంబాల్లో ఈ దినాల్లో ఏలుబడి చేస్తున్నాయి. ఏ క్రైస్తవుల్లో సోమరితనం విడిచిపెడతారో, ఏ క్రైస్తవుడి జీవితంలో సోమరితనాన్ని జయించగలుగుతారో వారు దేవుని యొక్క అతి శ్రేష్టమైన ఆశీర్వాదాలను స్వతంత్రించుకోగలుగుతారని. స్తోత్రాలు చెప్పాలి. క్రైస్తవ జీవితంలో దేవుడి అతి శ్రేష్టమైన ఈదులను పొందుకోలేకపోవడానికి కారణం ఏంటంటే సోమరితనం అండి. దేవుని కొరకు నిలబడవలసి వచ్చినప్పుడు నిలబడకుండా, దేవుని సన్నిధికి రావాల్సి వచ్చినప్పుడు రాకుండా, దేవునికి ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఇవ్వకుండా, దేవుని కొరకు పరుగులెట్టవలసి వచ్చిన క్రైస్తవుడు దేవుని కొరకు పరుగులెట్టకుండా సోమరితనంతో ఉంటే, ఏ క్రైస్తవుల్లో సోమరితనం ఉంటుందో వాళ్ళు వాగ్దానాలను ఆశీర్వాదాలను పొందుకోలేరు. అమ్మా వాక్యం ఏనండి, ఏ పాప ఆడుకుంటారు ఆడుకున్నా వదిలేసిందా వదిలితే ఏం కాదు మీరు వాక్యం ఏనండి, జాగ్రత్త. స్తోత్రాలు చెప్పండి, చెప్పాలి. సియోను లెమ్ము లెమ్ము నీ బలమును ధరించుకొనుము. చాలా, ఎందుకంటే దాదాపు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో చాలా కొన్ని వందల సంఘాలు తిరుగుతున్నామేమో. పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాల్లో మాట్లాడుతున్న అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? దేవుడు ఇచ్చిన అతి శ్రేష్టమైన వాగ్దానాలను మనం స్వతంత్రించుకోలేకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? సోమరితనం. ఎవరైతే ఆ సోమరితనాన్ని విడిచిపెట్టగలుగుతారో ఆ కుటుంబాలను దేవుడు ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా మార్చగలిగిన వాడు. స్తోత్రాలు చెప్పాలి. ఎందుకంటే దేవుని సన్నిధికి వచ్చే విషయంలో, ప్రార్థన చేసుకునే విషయంలో, వాక్యాన్ని చదివే విషయంలో, దేవుని కొరకు నిలబడే విషయంలో, దేవుని కొరకు పరుగులెత్తే విషయంలో, ఆ విషయంలో దేవుని కొరకు నీ సోమరితనాన్ని నువ్వు విడిచిపెట్టకపోతే బైబిల్లో ఉన్న వాగ్దానాలు నీ గృహంలోకి రావు, నువ్వు స్వతంత్రించుకోలేవు. నీ సోమరితనాన్ని బట్టి నువ్వు దేవుని యొక్క ఆశీర్వాదాలను నీ చేతులను నువ్వే పోగొట్టుకుంటావు.
దాన్ని విడిచిపెట్టాలి. ఒక రాజ్యంలో రాజుగారంట ఒక పెద్ద మీటింగ్ పెట్టాడంట. ఎందుకంటే మీటింగ్ పెట్టాడంటే, అరే చుట్టుపక్కల ఉన్న రాజులు రాజ్యాలు అన్నీ మనకంటే బాగా పెరిగిపోతలేదా, చాలా బాగున్నాయి వాళ్ళు, మనం ఎందుకు ఎదగలేకపోతున్నాం? డబ్బులు లేవా, వెండి బంగారం లేదా, మన రాజ్యంలో నీళ్ళు లేవా, ఎక్కడ కొత్తగా ఉంది, ఎందుకు ఇలా తయారవుతుంది మన రాజ్యం అని చెప్పి తన రాజ్యంలో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళందరినీ పిలిపించి ఒక మీటింగ్ పెట్టి అందరినీ చెప్పమన్నాడు. ఏమిటి లోపం? ఒక్కొక్కరు నిలబడి ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్తున్నారు. అయ్యా ఫలానా అని చెప్తున్నారు. ఒక ఆయన లేచి అన్నాడంట, రాజుగారు ఏమి కాదండి, మన రాజ్యంలో సోమరోళ్ళు ఎక్కువ ఉన్నారు అన్నాడండి. ఎవరున్నారు? సోమరోళ్ళు ఎక్కువ ఉన్నారు. ఎవరెవరే? నువ్వు చెప్పేది నిజమేనంటరా? నిజమే రాజా. ఏ పని పాట లేకుండా, ఏ పని చేయకుండా శుభ్రంగా రోజులు 6-7 పళ్ళాలు తిని శుభ్రంగా పడుకునే బ్యాచ్ ఎక్కువ ఉన్నారు మన దేశంలో. ఎవరెవరు ఎట్లా ఉన్నారంటరా? అయితే ఓ పని చేద్దాం అని చెప్పి 7 స్పెషల్ కమిటీని వేసి సందు గల్లీ తిరిగి, రే ఎవడు పని చేయకుండా తిరుగుతున్నాడో వాళ్ళందరినీ పట్టుకుని, వాళ్ళ ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే పట్టుకురాండి అని చెప్పి రాజుగారు ఒక స్పెషల్ ఆర్డర్ వేశాడండి. ఈ 7 ఎవరికి కలవకుండా మొత్తం రాజ్యంలో మొత్తం తిరిగి మొత్తం 300 మందిని పట్టుకొచ్చానంట. ఎంతమందిని? దాంట్లో 200 మంది మగవాళ్ళు, 100 మంది ఆడవాళ్ళు. రాజుగారు సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. చాలా పొడుగుంది, పెద్ద హాల్ ఎక్కడ తాడు చెట్లు అంత దూరం. 300 మందిని తీసుకొచ్చి ఆ హాల్లో వదిలేయమన్నాడు. వదిలేసిన తర్వాత, అరే నేను వాళ్ళకి ఒక గంటన్నర టైం ఇస్తున్నాను, ఈ గంటన్నరలో వాళ్ళు ఏమి మాట్లాడుకుంటున్నారో రికార్డ్ చేయండి అబ్బాయి అన్నారండి. ఆ రికార్డ్ చేయమనే విషయం అలాగెలవదు పాపం. రికార్డ్ చేయండి రా అన్నారు. సరే, ఒక అరగంట దాటింది, 40 నిమిషాలు దాటినాక దాంట్లో ఒక గంటే, రే మనం వచ్చి 40 నిమిషాలు అయిందిరా, ఇప్పుడు దాకా రాజుగారు ఒక టీ కూడా పంపలేదేంట్రా అంటాడు ఒకడు. ఇంకోటి అంటాడు, ఏ టీ అంటరా, ఈ పాటికి 2-3 సార్లు తినేవాడిని, కనీసం టిఫిన్ అన్నా పంపాలి, ఇప్పుడు రాజుగారు అది లేదురా అన్నాడు ఒకడు. అక్కడ కూర్చొని బ్యాచ్ అంతా ఏ గోలంటే తిండికోవాలండి. తిండికోవాలా పాప ఆడ తెలవదు, ఎవరు బాగుతున్నాడో రికార్డ్ చేస్తున్న సంగతి ఎవరికి తెలవదు. సరే, ఒక గంటన్నర అయిన తర్వాత ఒక సైనికుని పిలిచి, నేను నీకు చెవులో ఏం చెప్తున్నానో అది వాళ్ళందరికీ వినపడేటట్టు చెప్పు అబ్బాయి అన్నాడు. అలాగే ద్వారా అన్నాడు. చెవులో చెప్పిన తర్వాత అక్కడ ముందుకు వచ్చి, అయ్యలారా రాజుగారి వాళ్ళు మిమ్మల్ని అందరినీ ఇక్కడ ఎందుకు తీసుకురామన్నాడు అంటే, మీరు రాజుగారి ద్వారం నుంచి లోపలికి వచ్చేటప్పుడు మధ్యలో ఖాళీ స్థలం ఉంది కదా, ఆ ఖాళీ స్థలంలో రాజుగారు మీ కొరకు 2-3 కుప్పలు బంగారు బిస్కెట్లు వేసాడు మీకోసం. వెళ్ళేటప్పుడు మీరు వాటిని తీసుకుని వెళ్ళి మంచిగా వ్యాపారం చేసుకోండి అని చెప్పి గట్టిగా చెప్పాడు. దాంట్లో ఒకటి అంటాడు, అదే రాజుగారు ఎందుకు పిలిచారో తెలుసా, బంగారు బిస్కెట్లు రాగింది. అప్పుడు ఇస్త్రీ బట్టలో ప్యాంటు చొక్కా వేసుకొని చక్కగా మందం పౌడర్ వేసుకొని వచ్చాడు పాపం. పక్కోడిని ఎందుకు పిలవలేదు, నన్ను ఎందుకు పిలిచాడో తెలుసా, బంగారు బిస్కెట్ కోసం రా అని చెప్పి ఎవరికోటి సంతోషపడతా వెళ్తున్నాడు. 300 మందిలో 299 మంది బంగారు బిస్కెట్లకి వెళ్ళారని. ఎంతమంది ఉంటారు? ఒక్కడు కూడా అక్కడే కూర్చొని ఉన్నాడు. రాజుగారికి అనుమానం వచ్చారే, నేను నీ చెవులో చెప్పింది అక్కడికి వెళ్ళి అంత గట్టిగా చెప్పావుగా, అదంటే వాడికి అర్థమైందా, ఎడపడిందా, అది ఎందుకు కూర్చున్నాడు అక్కడ అడిగిరా పోవన్నాడు. వెళ్ళాడు. అబ్బాయి రాజుగారు నాకు చెప్పమని నేను అక్కడ నిలబడి చెప్పాను కదా అంత గట్టిగా, అది నీకు ఎడపడిందంటారా, అర్థమైందన్నా? ఎందుకు చెప్పాలో అర్థమైంది. మరి నీకు బంగారు బిస్కెట్లు వద్దారా? కావాలి నాకు అన్నాడు. మరి పావేంట్రా ఇక్కడే కూర్చున్నావంటే, ఇట్రా అని చెప్పి
చెవులో ఏం చెప్పాడు, రే ఆ బంగారు బిస్కెట్లో ఒక 2-3 నీకు కూడా ఇస్తా కానీ కొద్ది నన్ను సంకరెక్కించుకుని అక్కడ తీసుకెళ్ళాను అన్నాడు. ఆ మాటకి రాజుగారికి చెప్పాడంట, ధర ఇది అంటున్నాడని. ఓరే ఈయన ఎత్తుకుని అక్కడ తీసుకెళ్తాడు, బంగారు బిస్కెట్లు తీసుకెళ్తాడా? అరే ఓ పని చేయి, ఎంతన్నా 299 మందిని 299 చెట్లు కట్టేసి రోజు పని చేస్తామనే వరకు ఆయన చెత్తకొట్టుడు కొట్టండి, ఈయన మాత్రం 10 రోజులు ఆపకుండా కొట్టండి అన్నాడంట. ఎందుకు ఈ ఉదాహరణ చెప్పానంటే, సోమరుడికి ఏమీ దొరకవు. జాగ్రత్త సుమా. క్రైస్తవుడు మన జీవితాల్లో సోమరితనముతో కూడిన ఆత్మ, దేవుని కొరకు శ్రేష్టమైన ఆలోచనలు కలిగి ఉండవలసిన క్రైస్తవుడు దేవుని కొరకు శ్రేష్టమైన ఆలోచనలు కలిగి ఉండకుండా, ఇంట్లో ప్రార్థన చేసుకోకుండా, వాక్యాన్ని చదవకుండా, దేవుని సన్నిధికి వచ్చే విషయంలో సమయానికి రాకుండా, దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇవ్వకుండా నువ్వు సోమరితనముతో ఉన్నట్లయితే వాగ్దానాలు బైబిల్లోనే ఉంటాయి కానీ నువ్వు ఏ మాత్రం స్వతంత్రించుకోలేవు. స్తోత్రాలు చెప్పు. నీ సోమరితనం నుంచి ఈ రోజు నువ్వు లెగాలి. లేవు నీ బలమును ధరించుకొనుము. క్రైస్తవుడా, దేవుని బిడ్డ, దేవుడు మనల్ని ఆయన కృపలో మనల్ని బలవంతులుగా చేశాడు. మనం ఎప్పుడు బలహీనులు అవుతున్నామో తెలుసా? సోమరితనంతో బలహీనం అవుతున్నాం, ప్రార్థన చేయకుండా బలహీనం అవుతున్నాం, వాక్యానికి విధేయులు అవుతున్నా బలహీనం అవుతున్నాం. సాతాను వచ్చి మన మీద కూర్చొని మనం జల్లిస్తున్నాడు. మనం ఎప్పుడు బలహీనం కాదు. దేవుడు మనల్ని బలహీనులుగా ఉండటానికి దేవుడు మనల్ని పిలవలేదండి. మనం ఎప్పుడు బలవంతులమే. స్తోత్రాలు చెబుదా. ఎన్నో వచనం చదవండి, ఇప్పుడు చదవండి. పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, నీ సుందర వస్త్రములను ధరించుకోను. చాలండి. ఇప్పుడు ఒక వ్యక్తిని అబ్బాయి బట్టలు వేసుకోరా అని ఎప్పుడు అంటాం? స్నానం చేసేటప్పుడు. అదే ఇంకా తమ్ముడు చెప్పాలి, మీ అయ్యగారు అది లెక్క కరెక్ట్ ఆన్సర్. స్తోత్రాలు చెప్పు. చెప్పు. ఇప్పుడు 2 ప్యాంట్లు 2 సొక్కాలు వేసుకున్నాను, బట్టలు వేసుకోరా పైనుంచి కింద దొరుకుతాడు. ఇంకే బట్టలు వేసుకోవాలి. ఎవరిని బట్టలు వేసుకోరా అంటామంటే బట్టలు లేరు అని కదా. ఇక్కడ కూడా పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, నీ సుందర వస్త్రములను ప్రభు యేసు క్రీస్తు ఈ లోకంలో 33 సంవత్సరాల నుండి సర్వ మానవాళి కొరకు సిలువలో రక్తాన్ని కాచి ఆఖరి రక్తపడి వరకు బలి అయి మృత్యుంజయుడై పునరుద్ధారుడై తిరిగి లేచి ఎవరైనటువంటి గొప్ప రక్షణను ఆయన సిలువలో త్యాగం చేయటం వల్ల, సిలువలో ఆయన చనిపోవటం వల్ల ఎవరైనటువంటి గొప్ప రక్షణ అనే వస్త్రాన్ని దేవుడు మనందరికి ఇచ్చాడండి. గట్టిగా చెప్పగలమా? దేవుడు మనకిచ్చినది రక్షణ వస్త్రం. ఈ వస్త్రము బయటికి కనపడే వస్త్రము కాదు కానీ మన ఆత్మలను రక్షించడానికి దేవుడిచ్చిన వస్త్రం అన్నది. ఆ వస్త్రము ఎప్పుడు ఆపాదించబడద్దంటే ఎవరైతే ప్రభువుని నమ్ముకొని వారి పాపాలను ఒప్పుకొని క్షమించబడి ఎవరైతే బాప్తిస్మము తీసుకుంటారో వారికి ఈ వస్త్రము ఆపాదించబడుతుంది. పరలోకంలో నీకు ప్రవేశము నిశ్చయముగా దొరుకుతుందని. ఈ వస్త్రము లేకుండా నువ్వు పరలోకంలో ప్రవేశము నీకు దొరకదు. ఒకవేళ ఇక్కడ కూర్చుని వాళ్ళు ఇంకెవరైనా బాప్తిస్మము తీసుకోకపోతే బాప్తిస్మం తీసుకుంటానికి వంకర చెప్పమాకండి. ఏది ఈ రోజున బాప్తిస్మం తీసుకోమ్మా అని చెప్తే బాప్తిస్మానికి ఏ వంకలు చెప్తారంటే మెటీరియల్ గా ఉన్న వాటి గురించి చెప్తున్నారని. ఇల్లు కట్టుకున్నాక, ఉద్యోగం వచ్చినాక, మా అమ్మ పెళ్ళి అయినాక, పిల్లలు పుట్టినాక, అయ్యాక ఈ అయినాక అని చెప్పి బాప్తిస్మానికి వంకలు చెప్తుంటారు. అసలు బాప్తిస్మం ఎందుకో తెలుసా? బాప్తిస్మం అనేది నేను ప్రభులో లోకాన్ని విడిచిపెట్టి ఇంక నేను లోకంలో బతుకును, నా దేవుని కొరకు బతుకుతాను అనడానికి సాదృశ్యం అనేది బాప్తిజం.
తీసుకున్న వారికే, ఆ రక్షణ అనే వస్త్రము ఉన్న వారికే పరలోకంలో ప్రవేశము నిశ్చయముగా దొరుకుతుంది. స్తోత్రాలు. పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, నీ సుందర వస్త్రములను ఇక్కడ ఎవరైనా అటువంటి సుందర వస్త్రాలు ధరించుకోకుండా మీరు ఏమనుకోనంటే ఒక మాట చెప్తారు, దొంగ క్రైస్తవులుగా దేవుని మందిరానికి రావద్దని. సుందర వస్త్రములు దేవుడిచ్చిన ఆత్మ సంబంధమైన ఆ రక్షణ వస్త్రాన్ని తొడుక్కునే దేవుని మందిర ఆవరణంలో అడుగు పెట్టాలి. స్తోత్రాలు కదా. బాప్తిసానికి వాయిదా లేదు. ఇక్కడ ఇంకెవరు తీసుకోలేదు, చేతులు ఎక్కడన్నా నేను అనగానే బాప్తిసం తీసుకోండి, అయ్యగారికి పేరు ఇవ్వండి. బాప్తిసం ఇచ్చే వరకు అక్కడ వదలొద్దు. నువ్వు బాప్తిసము తీసుకోకుండా క్రైస్తవుడు అని ఒకవేళ నువ్వు బొట్టు పెట్టుకోవచ్చు, కానీ పరలోకం నిన్ను చూసి సంతోషపడదు. తీసిపోయారు తప్పని చెప్పానంటే చెప్పండి బాబు, అయిన తర్వాత కొడతారే అనుకుంటారు. చెప్పు చెప్పు. బాప్తిసం ఎటువంటి క్యాండిడేట్లు ఎవరైనా ఇక్కడ ఉన్నట్లయితే తొందరగా నజరేయుడైన యేసు నామములో నువ్వు బాప్తిస్మము తీసుకొని ఆత్మ వస్త్రాలు నువ్వు తొడుక్కుంటూ నీకు మంచిది. ధూళి దులుపుకొనుము యెరూషలేమా. చాలండి, నా వైపు చూడండి అందరూ. ఏం దులుపుకోవాలి? ధూళి దులుపుకొని యెరూషలేమా అంటే దేవుడిచ్చిన రక్షణ వస్త్రానికి దుమ్ము ధూళి పడుతుంది, రక్షణ వస్త్రము నలిగిపోతుందని. ఇప్పుడు మనం శరీరకంగా వేసుకున్న ఈ వస్త్రాలు ఇప్పుడు రోడ్లు వేసేటప్పుడు రోడ్డు రోలరు మట్టి ఇవన్నీ వేసేటప్పుడు తెల్ల చొక్కా తెల్ల ప్యాంట్ వేసుకున్న తెల్ల చీర కట్టుకుని అటు రెండు అడ్డీ తిరిగా అనుకో కలర్ మారుతుందా లేదా? కాదు రోడ్డు చెప్తున్నా, మారుతుంది. ఎలా మారాలో అలా మారుతుంది. అలాగే దేవుడు మనకిచ్చిన రక్షణ వస్త్రానికి కూడా దుమ్ము పడుతుంది, నలిగిపోతుంది, బొక్కలు పడుతుంది. మరి అలా బొక్కలు పట్టినప్పుడు, అలా నలిగిపోతున్నప్పుడు, దేవుడు ఇచ్చిన రక్షణ వస్త్రం చిరిగిపోతున్నప్పుడు దానికి మందు లేదా అంటే, శరీరకంగా ఉన్న ఈ వస్త్రాలకు దుమ్ము పట్టినప్పుడు మనం ఏం చేస్తాం? అందరూ చెప్పండి, ఏం చేస్తాం? ఒక తల్లి గారంట, ఆమెకు కోరిక చిరకాల వాంఛ 40,000 రూపాయలు పెట్టి పట్టు చీర కొనుక్కోవాలనుకున్నానంట. 8,000 ఒకరోజు రానే వచ్చింది. అంత 2 రోజులు చక్కగా 40,000 రూపాయలు 50,000 రూపాయలు పెట్టి పట్టు చీర కొనుక్కున్నాను. కొనుక్కుంది కానీ 40,000 50,000 రూపాయలు పట్టు చీర తగ్గ పెళ్లిళ్ళు రావట్లా పాప. 3,000 4,000 రూపాయలు పెట్టి కొనుక్కున్న పట్టు చీర చిన్న పెళ్లిళ్ళ కింద నడుస్తాయి. అక్కడ 50,000 రూపాయలు పెట్టి కొనుక్కున్నది పెద్ద పెళ్లిళ్ళు కావాలి కానీ కొద్దిగా పెద్ద కళ్యాణ మండపం కావాలి, ఏసీ కళ్యాణ మండపం కావాలి, కాఫీ పొడుగు కాఫీ అయితే కాస్త రేంజ్ బాగుంటుంది. స్తోత్రాలు చెప్పాలి. కొనుక్కొచ్చి వీరిలో పెట్టింది కానీ అట్లాంటి పెళ్లిళ్ళు తగలట్లేదు తల్లికి పాపం. ఒకరోజు రానే వచ్చింది, బందర్లో ఏసీ కళ్యాణ మండపంలో పెద్ద తాలూకా కోటీసులు తాలూకా పెళ్లి అని పిలుపు వచ్చిందండి. అమ్మా ఇక 4కి నా పట్టు చీరకు పని వచ్చింది అమ్మ అని చెప్పి ఆ రోజు చక్కగా రెడీ అయింది. శుభ్రంగా ఆ పట్టు చీర తీసి చక్కగా రెడీ అయిందండి పాపం. చూసుకుంది ఎంత బాగుంది, అసలు ఆ పెళ్లికి నేనేనేమో ఇంత లావు చీర కట్టుకెళ్ళి తగ్గ కొట్టుకున్నాను అని చెప్పి మన బస్ స్టాప్ పాఠ్యపురం బస్ స్టాప్ వచ్చి సర్వీస్ ఆటో కోసం 50,000 పట్టు చీర కొడుతుంది, ఎవరన్నా సర్వీస్ ఆటో ఇస్తారా? చెప్పు, ఇస్తారా? కానీ ఆ బుద్ధి పాపం అట్లాగే చూస్తుంది. చెట్టు కింద కూర్చోండి, ఆటో అవ్వదు. ఒక ఆటో బాగా ఫుల్గా ఉన్నారు, అమ్మో నలిగిపోతాం అని ఎదురు చూస్తుంది. చెట్టు కింద కూర్చోండి, బస్సు ఎక్కడన్నా ఎదురా ఖాళీ ఉంటే, ఎందుకంటే ఇది నలిగిపోతుంది బాగా పాపం. పైన చెట్టు మీద ఒక 20 కాకులు నిద్రపోతున్నాయి. ఏమవుతున్నాయి? నిద్రపోతున్నాయి. ఒక కాకి గబాలను మెలకు వచ్చింది. వచ్చి ఇటు చూసినప్పటికి ఈయన ఎక్కడో చూసినట్టు పలానంటే గుడి పక్కలేగా అని చూసి
అమ్మ ఏంటి ఇక్కడ ఉందని అనుకుంటున్నా పక్క కాగితం మెరుగు వచ్చింది. ఏమే కాకి బాబా ఏంటి దులుపుకుంటున్నావు అంటే ఏం లేదే ఆయన చూసేవా ఎందుకు తెలియదే దాదాపు 30 ఏళ్ళ నుంచి వెళ్తున్నా నా పంపకి. ఆ 30 ఏళ్ళు ఒక్కరోజు కూడా ఒక మెతుకు కూడా పంపలో తెల్లదే ఉంది. సేఫ్ చేసి నాది కూడా అంతే. 30 ఏళ్లలో ఒక్క గెంత కూడా మెతుకు కూడా వాళ్ళ ఇంట్లో నేను తెలుసు. వీళ్ళిద్దరు మాట్లాడుకుని 20 కాకులకు మెలుకు వచ్చింది. 20 కాకులు ఇదే సమస్య. ఏ సమస్య అంటే చూడండి ఎంత సాక్షి ఉందో మేడం అనుకునేలోపు అన్నిటికీ కోపం పెరిగిపోయిందండి. కోపం పెరిగి మరి ఏం చేయగలమే మనం 2 జాలు ఉన్నాం కాకులు చూడు ఆకారం ఎంత ఉందో మనం ఏమన్నా చేయగలం. దాంట్లో ఒక కాకనే మనం చేయగలం అంటాడు ఒక కాకి. ఏం చేయగలరా నేను 1 2 3 అంటాను మీరు చేసేయండి అన్నా. చెప్పు గట్టిగా గట్టిగా అబ్బా ఎంత మొనగాడి ఐడియా ఇచ్చావు. వేసాయి అని 1 2 3 అనేటప్పుడు 20 కాకులు ఎట్టయ్యాలో టేసేసి పట్టు చీర మీద పడని చోట్లేదు. ఇప్పుడు అలాగే వెళ్తుందా పెళ్లికి నోటితో చెప్పాలి. అసలు ఆ పట్టు చీర కట్టుకొని వెళ్ళాలి. ఎలా వెళ్తుంది చెప్పండి. కట్టుకొని వెళ్ళాలి. ఇక ఆ కోరిక రామరాజు సంవత్సరాల క్రితం నుంచి వచ్చింది. కట్టుకొని వెళ్ళాల్సిందే. ఏం చేస్తుంది దులుపుకుంటే పోతానికి వెళ్ళి XXX YY జరుగుతారు పాపం తెప్పలు పడి చుడుకోవాలి. అది సేమ్ ఎందుకు ఉదాహరణ చెప్పారంటే మన జీవితాల్లో దేవుడు ఇచ్చిన రక్షణ అనే వస్త్రము దుమ్ము పడుతుంది. రక్షణ అనే వస్త్రము దుమ్ము దులిపే ఆయుధము పరిశుద్ధ గ్రంథము. స్తోత్రాలు చెప్పు గట్టిగా చెప్పు. నీ దుమ్మును దులిపే ఆయుధము పరిశుద్ధ గ్రంథము. ఈ ఆయుధాన్ని వివరించి చెప్పగలిగిన వాడు అభిషేకించబడిన దైవజనుడు. స్తోత్రాలు చెప్పాలి. దుమ్ము దులిపే స్థలము దేవుని మందిరము. 3 ప్రాముఖ్యమైన విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ధూళి దులుపుకొని యెరూషలేమా నీ ధూళి దులుపుకొనమని చెప్పి వాక్యంలో రాయబడింది. మన దేవుడు ఇచ్చిన మన రక్షణ వస్త్రాన్ని ధూళి దులుపుకొని దుమ్ము దులుపుకునే ఆయుధం దేవుడు మనకి ఏమి ఇచ్చాడంటే ఏమి ఇచ్చాడు గట్టిగా చెప్పాలి. దులిపే వాళ్ళు ఎవరు దైవజనులు అనే మాట గట్టిగా చెప్పండి. ఎవరు దులిపేవాళ్ళు? దులిపే ఆయుధం ఏంటి? దులిపే ఆయుధం ఏంటి? దులిపే స్థలం ఏది? గట్టిగా అది దేవుడు మనకి పరిశుద్ధ దినాన్ని పునరుద్ధాన దినాన్ని ఆదివారం దేనికి దేవుడు మనకి ఇచ్చాడో తెలుసా? ఆ దినము నీ రక్షణ అనే వస్త్రానికి దుమ్ము దులపడానికి దేవుడు ఏర్పాటు చేసిన దినము ఆదివారం దినం. స్తోత్రాలు చెప్పాలి గట్టిగా చెప్పాలి. చూడండి నెలలో 4 ఆదివారాలు 3 ఆదివారాలు ఎగ్గొట్టావే అనుకో. నేను ఎగ్గొట్టడం చాలా మంచివాడు. మిమ్మల్ని చూస్తుంటే అక్కడ ఎగ్గొట్టే కేసులు నాకు లేదు. స్తోత్రం చదువుదాం గట్టిగా చదువుదాం. 4 వారాల్లో 3 వారాలు ఎగ్గొట్టావనుకో దుమ్ము మన్నంగా పడుతుందా పలసగా పడుతుందా? మరి మన్నంగా పట్టిన దుమ్ము ఒక్కసారి వదిలిపోతా. నీకేమో ఎగ్గొట్టే అలవాటు ఎక్కువ. మన్నం ఇలా పెరుగుతుంది. పునరుద్ధాన దినాన నీకు ₹1 కోటి కలిసి వచ్చేదైనా సరే ఆ రోజు దేవుడు నీతో మాట్లాడే రోజు, నీ రక్షణ అనే వస్త్రాన్ని దుమ్ము దులిపే రోజు, నీ వస్త్రాలను తెల్లగా చేసే రోజు, వాక్యపు వెలుగులో దేవుడు ఆ రోజు నీతో మాట్లాడే రోజు. ఆ రోజు నువ్వు దేవుని సన్నిధికి ఆశతో పరిగెత్తుకొచ్చినప్పుడు దేవుడు నీ దుమ్ము దులిపి నిన్ను ఆశీర్వాదానికి యోగ్యంగా మార్చే రోజు ఆ రోజు. ఈ ప్రాసెస్ అంతా దేవుడు ఎందుకు పెట్టాడయ్యా అంటే ఆ మాటలు ముగించేటప్పుడు చెప్తున్నాను. ఈ ప్రాసెస్ అంతా దేవుడు ఎందుకు పెట్టాడో తెలుసా? పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చి, పరిశుద్ధ గ్రంథాన్ని వివరించే దైవజనులు ఇచ్చి, పరిశుద్ధ గ్రంథాన్ని వినడానికి దేవుని మందిరాలు ఏర్పాటు చేసుకుంది దేనికో తెలుసా? యేసయ్య అతి త్వరగా ఈ భూమి మీదకు
పెళ్లి కుమారుడిగా రాబోతున్నాడండి. పెళ్లి కుమారుడిగా యేసయ్య అతి త్వరగా ఈ భూమి మీదకి రాబోతుండగా సంగమా, పెళ్లి కుమార్తెకు ఉన్న వధువు సంగమా, నీ దుమ్మును నువ్వు దులుపుకొని ఆయన రాకడికి నువ్వు సిద్ధపడి ఉండాలి. అదే లెక్క. దేవుడు ఎందుకు ఏర్పాటు పెట్టాడో తెలుసా? పెళ్లి కుమారుడిగా. అందుకే పరమగీతంలో ఉంటుంది కదా, బలు రక్కసి చెట్లలో ఒల్లి పట్టం ఉండినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనపడుచున్నది. పైన యేసయ్య నీ కోసం నా కోసం ఎదురు చూస్తున్నాడు. యేసయ్య నీ కోసం నా కోసం ఎదురు చూస్తున్నాడు. నువ్వు సిద్ధపడున్నావా? నువ్వు సిద్ధపడున్నావా? శుభ్రంగా చదువుకున్నావా? చక్కగా పౌడర్ రాసుకున్నావా? మంచి బట్టలు వేసుకున్నావా? చిరిగిపోయిన బట్టలు వేసుకున్నావా? ఇప్పుడు పెళ్లి కొడుకు చిరిగిపోయిన బట్టలు వేసుకుంటే మనం చేసుకుంటారా? ఏం చెప్పరండి. ఇప్పుడు క్రైస్తవ వివాహాలు ఎంతమంది చూశారు? అందరూ చూశారుగా? చెప్పండి. స్టేజ్ మీద కుర్చీలు వేసి కళ్యాణ మండపమో లేకపోతే పందిర్లు వేసిన తర్వాత చిన్న చిన్న కుర్చీలన్నీ వేస్తారు. స్టేజ్ మీద కుర్చీ వేసిన తర్వాత ప్రాముఖ్యంగా పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి 2 పెద్ద కుర్చీలు వేస్తారు కదా. తెలుసా మీకు? నువ్వు కూడా వేస్తున్నారా? కింద కూర్చోబెడతారా కదా? చెప్పండి. పెద్ద కుర్చీలు ఎవరికి? పెళ్లి కొడుకు పెళ్లి కూతురు. అంటే పెళ్లి కూతురు అమ్మకైనా వాళ్ళకి కాదుగా కూర్చోబెడతారు. మొట్టమొదటి ఎవరిని తీసుకొచ్చి కూర్చోబెడతారు? బాగా చెప్తారు. పెళ్లిలో అయితే పెళ్లి కొడుకుని పాటలు పాడుతూ ఉంటారు పాస్టర్ గారు. ఎవరి కొరకు ఎదురు చూస్తూ ఉంటారు? పెళ్లి కుమార్తె కోసం. 1, 2, 5, 10 పాటలు పాడిన ఇంకా రాలేదు పెళ్లి కుమార్తె. అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. అందరూ ఎదురు చూస్తారు. అందరికంటే పూజలు పెళ్లి కొడుకు బాగా కంగారు ఉంటుంది. ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా. ఎందుకంటే కొన్ని పెళ్లిళ్ళు ఎట్లా జరుగుతున్నాయి ఈ రోజుల్లో? ఎంగేజ్మెంట్ అయిన సంవత్సరానికి చేస్తారని పాపం పెళ్లిళ్ళు. వీళ్ళెవరు చచ్చిపోతున్నారు పీపుల్. చెప్పు చెప్పు. ఫోన్లో మాట్లాడి 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 100 వేలు అయిపోయి ఈ పెద్దోళ్ళకి మంచి రోజులో లేదా ఆ రోజులో ఈ రోజులో సంవత్సరానికి మధ్య కూడా పెళ్లి చూశాను. ఏంటయ్యా 9 నెలలు అయిపోయింది ఇంకా 4 నెలలు ఆడాలండి అన్నారు. ఓమ్మో ఇంకా 4 నెలలు ఆడాలంట. దానికి కేసులు ఉంటాయి. అలాంటప్పుడు పెళ్లి కుమారు చాలా ఆతృతలు ఉండదు. ఎప్పుడు వస్తుందరే ఏంటి ఇంకా పెళ్లి కూతురు బ్యూటీ పార్లర్కి వెళ్ళిందంట. బ్యూటీ పార్లర్ పాడు 12 అయింది. ఇప్పుడు 25 పాటలు పాడారు. ఇంకా పెళ్లి కుమార్తె రాలేదు. అందరూ ఎప్పుడు వస్తుంది అనుకున్న రీతిలో ఆ పెళ్లి మండపమో లేకపోతే చర్చియో అందరూ నీరసించిపోయాక ఒక 5, 6 ఇన్నోవాలో స్కార్పియోలో పెళ్లి మండపం ముందు ఆగి ఎవరన్నారో పెళ్లి కుమార్తె వచ్చింది. అమ్మ వచ్చిందా? వచ్చిందా నాయో అనుకున్నాం. మధ్యకాలంలో నుంచి పెళ్లి కుమార్తె దిగింది. చక్కగా వేలేసుకుంది. ఈ వీడియో వాళ్ళు ఇక్కడ పెడుతున్న వాళ్ళందరూ అక్కడ పరిగెత్తారు. పెళ్లి కుమార్తె అక్కడ నుంచి తీసుకుంటూ రావాలి కదా. పాస్టర్ గారు అనౌన్స్ చేశాడు ఏమనంటే, అయ్యా పెళ్లి కుమార్తె వచ్చింది, అందరూ నుంచిందా పరిశుద్ధ పరిశుద్ధ పాడదాం. ఆయన నువ్వుడే అని చెప్పి ఆయన కూడా నుంచోబెట్టారు. పరిశుద్ధ పరిశుద్ధ అనే పాట ఇంకా పాడలేదండి. మీరు అందరూ ఎక్కడే ఉన్నారా? కళ్యాణ మండపం వెళ్ళారు. చెప్పండి. పెళ్లి కుమార్తె దిగింది. చాలా అందంగా ఉంది. చక్కగా తయారు చేశారండి. దాదాపు 1000-1500 మంది కళ్యాణ మండపంలో ఉన్నారు. పెద్ద పెద్ద ఉద్యోగస్తులు, దాంట్లో విఐపీలు కూడా పిలిచారు. సౌండ్ పార్టీ కదా. పెళ్లి కొడుకు అక్కడున్న ఆడియన్స్ అందరూ ఊహించిన రీతిలో దిగిన ఆమె వెంటనే తన చేతులతో వేలంతటిని ఇలా తీసేసి చీరంతటిని ఇలా నలిపేసేసి పెళ్లి కుమారుడి మీదకి పరిగెత్తుకుంటా గంతులు వేసుకుంటా వెళ్ళిందే అనుకో. పెళ్లి వేసుకుంటాడా? చెప్పండి. వీడు కూడా వేసి గంతులు వేసుకుంటా వెళ్తాడా? వెంటనే అడుగుతాడు. కాకలేదు అంటే మౌత్ తీసుకున్నా. మొట్టమొదటిగా పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు చాలా చక్కగా కూర్చుంది కదా, లేదా ఎంగేజ్మెంట్కి వెళ్ళినప్పుడు నాతో పక్కన కూర్చుంది, చాలా చక్కగా మాట్లాడింది. ఇదే పిచ్చ కింద వెళ్తుంది.
ఇది నాకు వద్దు అంటాడు. అవునా కదా? స్తోత్రాలు చెప్పండి. అవునా? చేసుకుంటాడా? చేసుకోడు. అలాగే యేసయ్యకు మనకు ప్రదానం చేయబడ్డాం. మనం తెలుసా మీకు ఆ విషయం? యేసయ్యతో మనకు ప్రదానం అయిందంటే తెలుసా? ఎలాగైందంటే నువ్వు యేసు ప్రభువును రక్షకుడికి అంగీకరించి బాప్తిసం తీసుకుని నువ్వు దేవుని మందిరంలో నడుస్తున్నావు చూడు, నువ్వు యేసయ్యతో ప్రదానం చేయబడ్డావు. స్తోత్రాలు చెప్పు. స్తోత్రాలు చెప్పు. ప్రదానం చేయబడ్డావు కదా అని చెప్పి పెళ్లి రోజుల్లో నువ్వు సరిగ్గా లేకపోతే, సిద్ధపడి ఉండకపోతే పెళ్లి కుమారుడు నిన్ను పెళ్లి చేసుకోడు. చూడండి, ప్రధానికి వెళ్ళినప్పుడు మేకప్ బాక్స్ ఏదో ఇస్తారు కదా, ఇస్తున్నారా? చెప్పండి, ఏముంటాయి మేకప్ బాక్స్ లో? ఏముంటాయి బాక్స్ లో? ఏముంటాయి చెప్పండి. మరే దానికి పెద్ద ఇలాంటి క్రీము, పౌడర్ ఇవన్నీ. దేనికి పిల్లం రాసుకోమని, పిల్ల తల్లిని రాసుకోమని. అవునా? పెళ్లి రోజు చక్కగా రెడీ అయ్యి రమ్మనేనా? బాక్స్ బీరులో పెట్టుకోమని కాదు, శుభ్రంగా ఆ రోజు రెడీ అయ్యి రమ్మా, పెళ్లి కుమారుడు నిన్ను చూడగానే మర్చిపోవాలి అని. స్తోత్రాలు చెప్పు. దేవుడు మనకిచ్చిన మేకప్ బాక్స్, దేవుడు మనకిచ్చిన మేకప్ బాక్స్, దేవుడు మనకిచ్చిన మేకప్ బాక్స్. ఆదివారమే తీమాట దీన్ని రోజు తీ. స్తోత్రాలు చెప్పు. రోజు ఈ మేకప్ బాక్స్ వెలుగులో నువ్వేమై ఉన్నావో ఎప్పటికప్పుడు చూసుకోవాలి. పెళ్లి కుమారుని రాక కొరకు నువ్వు సిద్ధపడి ఉండాలి. నువ్వు దుమ్ము దులుపుకోవాలి. వాక్యపు వెలుగులో ఎప్పటికప్పుడు కడుక్కోవాలి. ఎప్పటికప్పుడు కడుక్కున్నప్పుడే పెళ్లి కుమారుడిగా రాబోతున్నా యేసయ్య నిన్ను వివాహం చేసుకోవడానికి ఏ మాత్రం వెనుకాడకుండా నిన్ను వివాహం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా నువ్వు సిద్ధపడి ఉండకపోతే, వాక్యానుసారంగా నీ బ్రతుకును కట్టుకోకపోతే, పెళ్లి కుమారుడిగా వస్తున్న యేసయ్య నిన్ను విడిచిపెట్టడానికి ఏ మాత్రం సందేహము లేదు. వాక్యపు వెలుగులో మనల్ని ఎప్పటికప్పుడు సిద్ధం చేసుకోవాలి. వాళ్ళు రక్కసి చెట్లలో వల్లి పద్మం వండినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుతున్నది అని ఆయన చూసుకుంటున్నాడే కానీ ఆయన రాకడ ఎందుకు ఆలస్యం అవుతుందంటే సంఘము ఆయన కోరుకున్న రీతిలో రెడీ అవ్వలేదు, సిద్ధపడట్లేదు. చూడండి, మొత్తం అంతా మనం రెడీ అయ్యి అన్ని పూసుకొని మందంగా స్ప్రేలు అన్ని కొట్టుకొని బాగున్నావా లేదా ఎక్కడ చూస్తాం గట్టిగా కదా. అది ఇటు తిరుగుందనుకో, ఇటు తిరుగుందని కదా, ఎంత నేను తమ్ము ఎంతసేపు రెడీ అని ఇటు తిరిగింది దిక్కంటాం. చెప్పు చెప్పు. ఆదివారం దైవజనుల ద్వారా దేవుడు నీతో మాట్లాడినప్పుడు నీ ఆత్మ సౌందర్యమైన సౌందర్యం ఎక్కడ పోగొట్టుకున్నావో, పెళ్లి కుమారుడు నిన్ను చేసుకునటానికి ఎక్కడ తప్పిపోతున్నావో ఈ వాక్యపు వెలుగులో మనల్ని మనం ఎప్పుడు సిద్ధం చేసుకోవాలి. వైజాగ్ లో మేము ఒక పెళ్లి చేశాం. ఆ పెళ్లి చేసిన తర్వాత చాలా గ్రాండ్ గా జరిగిందండి. ఏసీ హోటల్లో చేశాడు ఆయన, బాగా సొమ్ము కలిగిన ఆయన, మంచి క్రైస్తవుడు. మొదటి రోజు కార్యం కొరకు తన ఇల్లు ఇరుగ్గా ఉంటుందని మొట్టమొదటి రాత్రి కార్యం కూడా హోటల్లోనే ఏసీ హోటల్లో పెట్టాడు. మంచి ఉద్యోగస్తుడు ఆయన అల్లుడు, చాలా కట్ట నుంచి చేశాడు. ఇంకా చాలా దినాల తర్వాత ఆయనకి వెళ్ళాడు. పెళ్లి కుమారుడు లోపలికి వెళ్ళాడు. ఒక గంట 6 గంటల తర్వాత పెళ్లి కుమార్తె లోపలికి వెళ్ళిన ఒక గంటన్నర ఏడ్చుకుంటూ తిరిగి వచ్చేసి, ఏమిటి అలాగైంది ఏంటంటే పెళ్లి కుమార్తె నోట్లో నుంచి వచ్చిన భయంకరమైన వాసనకి పెళ్లి కుమారుడు ఈమె నాకు వద్దు అని పంపించేసాడు. ఆ బంధువులు ఈ బంధువులు అందరూ సర్ది చెప్పారు. ఏమనంటే, ఒరే అలా అనుకోదురా, ఏదోలే అని. తర్వాత రోజు ఉదయాన్నే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాను. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే డాక్టర్ చేసి చెప్పింది ఏంటంటే, ఈమెకున్న వ్యాధిని బట్టి
ఈ నోటి దుర్వాసన ఈ బ్రతికున్నంత కాలము పోదు అని డిక్లేర్ చేశాడు. అంత దారుణమైన వాసన. ఎదురిక 3-4 లక్షలు ఇచ్చి 5వ రోజే విడాకులు ఇచ్చేసాడు. నాకు ఈ వద్దు. జరిగిన సంఘటన నన్ను వైజాగ్ లో నేను కూడా అటెండ్ అయ్యాను. ఆ పెళ్లి ఎందుకు ఉదాహరణ చెప్పారో తెలుసా క్రైస్తవుడా? యేసయ్య అతి త్వరగా పెళ్లి కుమారుడిగా ఈ భూమి మీదకి రాబోతుండగా నువ్వు ఆయన చేసుకునటానికి అనుకూలమైన పెళ్లి కుమార్తెగా నువ్వు సిద్ధపడకపోతే, ఆయన కోరుకున్న రీతిలో నువ్వు సిద్ధపడకపోతే, వాక్యపు వెలుగులో నిన్ను నువ్వు కట్టుకోకపోతే, నీ దుమ్మును నువ్వు ఎప్పటికప్పుడు దులుపుకోపోతే ఏం చేయాలి? మనం గట్టిగా చెప్పలేదు ఎందుకని ఒకసారి దులపండి. చూస్తాడా? 2 చేతులు పెట్టండి, పట్టుకోండి గట్టిగా. బాగా పట్టిన దుమ్మును అంటే పోద్దా? చెప్పు. ఏం చేయాలి? ఏం చేయాలి? దులుపుకోవాలి. ఏం చేయాలి? దులుపుకోవాలి. ఏం చేయాలి? దులుపుకోవాలి. దులుపుకునే రోజు ఏ రోజు? ఏ రోజు? దులిపేవాళ్ళు ఎవరు? దులిపే ఆయుధం ఏంటి? పరిశుద్ధ గ్రంథం. దేనికో తెలుసా? పెళ్లి కుమారునిగా, రాజుల రాజుగా, యోధా గోత్రపు సింహముగా యేసయ్య అతి త్వరగా ఈ భూమి మీదకి రాబోతుండగా నువ్వు నేను ఆయన రాకడికి సిద్ధపడదాం. దేవుడి నుంచి అతి శ్రేష్టమైన ఈవులను పొందుకుందాం. దేవుడి